కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారు. పక్కలో బల్లెల్లా మారిపోతున్నారు. పట్టుమని 2 ఏళ్లు గడవకుండానే నెక్స్ట్ ఎమ్మెల్యే సీటు నాదంటూ ప్రచారం చేసుకుంటున్న ఆ నేతలెవరు? జనసేన ఎమ్మెల్యేను కాదని తానే ఎమ్మెల్యేనంటూ అధికారులను నాయకులను బెదిరిస్తుంటే కూటమి ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ఇద్దరు నేతల మధ్య అంతర్గత పోరు ముదిరి కూటమి కేడర్ని కక్కావికలం చేస్తున్న ఆ నియోజకవర్గం ఏది? పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూటమి నేతల్లో దూరం అంతకంతకు పెరుగుతూనే ఉంది తప్ప సఖ్యత కుదరడం లేదట. తాజాగా మరోసారి జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్వయంగా చేసిన వ్యాఖ్యలతో గూడెంలో కేంద్రీకృతమైన వాయుగుండం పెనుతుపానుగా మారబోతోంది. అప్పుడు బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావును మిత్రపక్షాలు ఇబ్బంది పెడితే ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు కూడా మిత్రపక్షాలే పక్కలో బల్లెంలా తయారయ్యాయట. గత సార్వత్రిక ఎన్నికల్లో సీటు కేటాయింపు దగ్గర నుండి తెలుగుదేశం ఇన్ఛార్జీల వలవల బాబ్జీకి జనసేన ఇన్ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్ మధ్య ఉన్న గ్యాప్ను తగ్గించేందుకు కూటమి పార్టీల అధినేతలు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. ఎమ్మెల్యే అయ్యాక తాడేపల్లిగూడెంలో మిత్రపక్షాల నేతల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. కొంతకాలం క్రితం కూడా తాను పోతే తర్వాత ఎమ్మెల్యే అవుతానని కొందరు చెప్పుకుంటున్నారని ఎమ్మెల్యే బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలు జనసేన క్యాడర్తో పాటు ప్రజలను కూడా చెలించేలా చేశాయట. ఇదంతా టీడీపీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ చేస్తున్న ప్రచారమే అని గుసగుసలాడుకుంటున్నారట. ఆ తర్వాత అధిష్టాన పెద్దలు జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య సంధి కుదర్చడం, ఆ తర్వాత బాబ్జీకి భవన నిర్మాణం కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వడంతో ఇక బ్యాలెన్స్ అయినట్లే అనుకున్నారంతా. కుటుంబం అన్నాక చిన్న చిన్న వివాదాలు కామన్ అంటూ సర్ది చెప్పుకున్నారు ఇన్నాళ్లు. ఇప్పుడు మళ్లీ ఇంటర్నల్ వార్ కాస్త బహిరంగ యుద్ధంలా మారుతుందా అంటూ కూటమి శ్రేణుల్లో ఆందోళన కలిగించేలా పరిస్థితులు ఉన్నాయట. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రజలతో పాటు ప్రధానంగా అధికార వర్గాల్లోనూ అసలు ఎమ్మెల్యే ఎవరని నడుస్తున్న చర్చ బొలిశెట్టి దాకా వెళ్లడంతో ఆయన మళ్లీ స్పందించాల్సిన పరిస్థితి వచ్చిందట. చూస్తూ ఊరుకోకూడదంటూ గేట్లు ఎత్తి జనసేన పార్టీలోకి చేరికలను ఆహ్వానించారట ఎమ్మెల్యే బొలిశెట్టి. దీంతో తాడేపల్లిగూడెం మండలం చినతాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకుడు సర్పంచ్ పిచ్చుకల రాజారావుతో పాటు వైసీపీ నుంచి భారీగా నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీలో చేరిపోయారు. అదే వేదికపై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గూడెంలో మిత్రపక్షాల మధ్య దూరం ఏమాత్రం తగ్గలేదనేందుకు నిదర్శనంగా కనిపిస్తోందట. చినతాడేపల్లిలో ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడుతూ ఊపిరి ఉన్నంత వరకు రాజకీయాల్లో ఉంటానన్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే మళ్లీ పోటీ చేస్తానని, తాను ఉండగానే రాబోయే ఎన్నికల్లో తానే ఎమ్మెల్యే అంటూ అధికారులను నాయకులను కొందరు బెదిరిస్తున్నారంటూ బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలు జన సైనికులలో అగ్గి రాజేశాయట. ప్రజల కోసం పనిచేయాలనే సంకల్పంతో వెళుతుంటే అది చేతకానితనంగా తీసుకుంటే ఉపేక్షించేది లేదని బొలిశెట్టి ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీకేనని క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. ఇంకా 3.5 ఏళ్ల పదవీకాలం ఉండగానే ఎమ్మెల్యే మీటింగ్ కు ఎవరూ వెళ్లకూడదంటూ వార్నింగులు ఇస్తున్నారని, చాలా వివక్ష చూపిస్తున్నారంటూ సాక్షాత్తు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కూటమి పెద్దలను కూడా ఆలోచనలో పడేశాయంటున్నారు. ఒక ఎమ్మెల్యేకే ఇలాంటి పరిస్థితి ఉందా అంటూ అగ్రనాయకత్వం ఆరా తీస్తోందట. మరి అధికారులను నాయకులను కూడా తానే ఎమ్మెల్యే అంటూ బెదిరిస్తుంటే కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? జనసేన ఎమ్మెల్యేలంటే అంత చులకనా అంటూ ఫైర్ అవుతున్నారట ఆ పార్టీ అభిమానులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కాలేదు, ఇంకా ప్రజా సమస్యలేవి పరిష్కారము కాలేదు. రోడ్లు, పారిశుద్ధ్యం, ప్రజల సొంతింటి కళ, నిరుద్యోగం వంటి ఎన్నో సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన కూటమి నేతలు అప్పుడే వచ్చే ఎన్నికల్లో సీటు కోసం పంచాయతీలు పెట్టుకోవడంపై ప్రజల్లోనూ అసహనం వ్యక్తమవుతోంది. అసలు గూడెం ఊళ్ళోకి రావాలన్నా, ఊళ్ళోంచి బయటకు వెళ్లాలన్నా ప్రధాన రహదారులు సైతం దారుణంగా ఉన్నాయని, మీ పంతాలు పట్టింపులేవో అభివృద్ధిలో చూపించాలంటూ మోకాలడ్డుతున్న నాయకులకు చురకలు వేస్తున్నారు. రాజకీయాలు ఎన్నికల దాకే అని, గెలిచిన తర్వాత
కాదంటూ ఎమ్మెల్యే బొలిశెట్టి స్పష్టం చేస్తున్నా మిత్రపక్షం తీరు మారకపోవడంపై అసహనం వ్యక్తమవుతోంది. జన సైనికులు ఎన్ని ఆరోపణలు చేస్తున్నా టీడీపీ నేతల నుంచి రియాక్షన్ లేదు. పరిస్థితులు ఇలాగే ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టపోక తప్పదనే మాట వినిపిస్తోంది. కూటమి నేతల మధ్య గ్యాప్ ఉంటే క్యాడర్లోనూ వార్ తప్పదని ఇప్పటికైనా పార్టీ పెద్దలు గూడెం పాలిటిక్స్ పై దృష్టి పెట్టాలని కూటమి పక్షాల కార్యకర్తలు కోరుకుంటున్నారు. మొత్తానికి విపక్షానికి అవకాశం ఇవ్వకుండా మిత్రపక్షాలపై ఒకరిపై ఒకరు కాలు దువ్వుకుంటున్న తాడేపల్లిగూడెం విభేదాలను ఇప్పటికైనా అధినేతలు చక్కదిద్దుతారా? జనసేన ఎమ్మెల్యే ఆవేదనపై పవన్ కళ్యాణ్ స్పందిస్తారా? తెలుగు తమ్ముళ్లపై వస్తున్న ఆరోపణలపై టీడీపీ అధినేత ఎలా రియాక్ట్ అవుతారనేది పెరుమాళ్లకే ఎరుక.